చామ ఆకుల కషాయం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చామాకుల కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చామాకులు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఒకటే చామాకులే దొరికితే చక్కగా తీసుకొచ్చేసేయండి అంతే. ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలి ఏంటో కూడా నేర్చుకుందాం. సో మ్యామ్ ఏం చేద్దాం ముందుగా? సో ముందుగా మనం కషాయం అనుకున్నాం కాబట్టి సో 2 గ్లాసులు నీళ్ళు తీసేసుకొని ఒక గ్లాసు, చామాకులు అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది చూసారా. జస్ట్ మన ఇంటికి సరౌండింగ్స్లోనే ఇది పిచ్చి మొక్కలాగానే పెరుగుతూ ఉంటుంది అనమాట. సో చాలా మంది ఇది షోకేస్ లాగా కూడా బాగుందని, దీని పెద్ద పెద్ద ఆకులు కూడా వస్తూ ఉంటాయి, వాళ్ళందరూ షోగా బాగుంటుందని పెంచుకుంటూ ఉంటారు. కానీ దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎంతో ఉన్నాయి. సో అప్పుడప్పుడు వీటిని కూడా మనం ఆహారంలో ఉపయోగిస్తూ ఉండాలన్నమాట. సో ఇలా ఉంటాయి అనమాట ఆకులన్నీ కూడా. సో ఇప్పుడు మనం ఇలా ఉన్నటువంటి 2 ఆకులను తీసుకొని మనం దీన్ని కషాయం తయారు చేసుకుంటాం. ఓకే ఓకే. సో ఇప్పుడు డైరెక్ట్ వేసేయడమే కదా, జస్ట్ చింపేసి ఇట్లాగా తుంపేసి వేసేయడమేనా? ఈ ఆకుల్ని మనం ఏం చేద్దామంటే ఇలాగా సో కాడలతో సహా వేసేయచ్చు, పర్వాలేదు. చాలా బలంగా ఉంది కాడైతే మాత్రం. సో ప్రకృతి మనకి ఎన్ని సంపదలను ఇచ్చిందనమాట. సో అందరూ చాలా ఈజీగా, అంటే మనం దీన్ని ఎటువంటి పోషణ కూడా దీనికి అవసరం లేదు. దీన్ని మట్టి తవ్వి దాన్ని పెట్టి అలాంటివి కూడా చేయని అవసరం లేదు. డైరెక్ట్గా మన ఇంటి చుట్టుపక్కల కూడా అది మంచిగా పెరుగుతూ ఉంటుంది. సో దీనిలో మనకి ముఖ్యంగా దొరికేది ఏంటంటే ఐరన్, ఫోలేట్, పొటాషియం, ఈ 3 అధికంగా దొరుకుతాయి అనమాట. సో ఈ 3 కూడా మనకి ముఖ్యంగా మహిళలకు ఎంతో ఇంపార్టెంట్ అనమాట. అంటే మహిళలకు ఈ 3 సక్రమంగా ఉంటేనే వాళ్ళకి చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. సో మనం ఎందుకు ఈ రక్తహీనతను మనం కరెక్ట్ చేసుకోవాలి, ఎందుకు మనం శరీరంలో ఉన్నటువంటి రక్తం యొక్క నిల్వలను పెంచుకోవాలి అంటే ఈ రక్తం అనేటువంటిది మన శరీరం సక్రమంగా పనిచేయడానికి కానివ్వండి, ఆరోగ్యంగా ఉండడానికి ఒక మూల కారణం అనమాట. సో ఇప్పుడు మన రక్తం సరిగ్గా ఉంటేనే మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు, మన ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి బాగుంటుంది. సో రోగనిరోధక శక్తి బాగుంది అంటే బయట నుంచి ఏ రకమైనటువంటి ఇన్ఫెక్షన్స్ మన బాడీకి రావు. అలానే మన మిగతా అవయవాలు కూడా కరెక్ట్గా పనిచేయాలి అంటే మన శరీరంలో రక్తం యొక్క పాయింట్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలన్నమాట. ఎందుకంటే రక్తం కరెక్ట్గా ఉంటే కిడ్నీ ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉంటుంది, కిడ్నీ సరిగ్గా ఎక్స్క్రీట్ చేస్తేనే లివర్ చాలా హెల్దీగా ఉంటుంది. సో ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి అంటే మన గుండె చాలా బలంగా పనిచేయాలన్నమాట. సో గుండె చక్కగా పంప్ చేయాలి అంటే దానికి తగినటువంటి ఎనర్జీ లెవెల్స్ కావాలి అంటే మన బాడీలో రక్తం కరెక్ట్గా ఉండాలి. సో అన్నింటికి బేస్ మన రక్తం. సో ఇది కరెక్ట్గా ఉంటేనే మిగతా అన్నీ బాగుంటాయి. అండ్ మహిళలలో ఎందుకు అంటే మనకి నెల నెల ఋతుస్రావం జరుగుతుంటుంది కదా, హార్మోన్స్ అనేటువంటివి కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇవన్నింటిని బ్యాలెన్స్ చేసుకో ప్రాసెస్లో మహిళలకు కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. సో ఆ రక్తం తక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి కొన్ని అనారోగ్య సమస్యలు అన్నీ వస్తుంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఇట్లా చామాకుతోటి మనం అప్పుడప్పుడు కషాయం చేసుకొని వారానికి 2-3 సార్లు తాగినట్లయితే మనకు న్యాచురల్గానే అవన్నీ కూడా వచ్చేస్తాయి. ఓకే, సో విన్నారు కదా చామాకు వల్ల ఎంతటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. మహిళలకే మంచిది అన్నారు కదా, కేవలం మహిళలు మాత్రమే తాగాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్గా. సో ఎవరైనా చాలా వీక్గా ఉన్నారు అనంటే, లేకపోతే వాళ్ళకి చాలా తక్కువగా హిమోగ్లోబిన్ లెవెల్స్ ఉన్నాయని ఎవరికైతే అనిపిస్తుందో అప్పుడు కూడా మనం తీసేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఎప్పుడైతే మనకి జ్వరం వచ్చినప్పుడు సాధారణంగానే మనకి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. సో అప్పుడు కూడా మనం ఇలాంటి కషాయాలు తాగినట్లయితే మనకి ఏదైతే లాస్ అయిపోయిన ఇమ్యూనిటీ అంతా కూడా మళ్ళీ మనకు వచ్చేస్తుంది. ఎంత తీసుకోవాలి? సో ఇది ఒక గ్లాస్ చెప్పున మనం తీసేసుకోవచ్చు. సో అట్లీస్ట్ ఒక 10 to 15 days కంటిన్యూస్గా తీసుకున్నా పర్వాలేదు. సో అలా నార్మల్గా మనం మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి 2-3 సార్లు తీసుకున్నా సరిపోతుంది. ఓకే, సో మరి ఇది సరిపోయిందా? సరిపోయింది. ఇప్పుడు మనం ఎక్కువ కలర్ అయితే రాలేదు, జస్ట్ లైట్గా వెరీ లైట్ కలర్ అయితే వచ్చింది. సో మరి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. చూసారా చాలా లైట్ గ్రీన్గా వచ్చింది. సో మనం దీనిలో ఒకవేళ డైరెక్ట్గా ఇలా కూడా తాగేసేయచ్చు. ఒకవేళ ఇలా తాగలేని పరిస్థితుల్లో కొంచెం మనం నిమ్మరసం కానివ్వండి, తేనె కానీ కూడా కలిపేసుకొని తీసేసుకోవచ్చు. ఓకే. సో ముఖ్యంగా మనకి రక్తహీనత నుంచి బయటపడడానికి ఇది ఒక ముఖ్య ఔషధంగా కూడా చెప్తారు. సో రక్తహీనత నుంచి బయటపడతారు అని మనకి రోగనిరోధక శక్తిని పెంపొందించేటువంటి చామాకు కషాయం రెడీగా ఉంది. ఓకే, సో అంటే ఇలా వేడివేడిగానే తాగాలంటారు? కొంచెం గోరువెచ్చగా అయినా కానీ తాగేసేయచ్చు. ఓకే, సో చూసారు కదా, రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఎంతో చక్కటి సంజీవని లాంటి ఔషధం
చామాకు కషాయం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. చామాకుల కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చామాకుల కషాయం తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక చామాకులు వేసి బాగా మరిగించుకోవాలి. నీళ్లు సగం అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులోకి వడపోసుకుంటే శరీరంలో రక్తహీనతను తగ్గించి, రక్తహీనత వల్ల వచ్చే సమస్యలను కూడా తగ్గించే చామాకుల కషాయం రెడీ.